హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటండి, ఏంటి ఈ పిల్ల మొత్తం దయ్యాలది చూపిస్తుంది అనుకుంటున్నారా? అయ్యో లేదండి, మేమైతే మైసూర్ వెళ్ళాం కదండి, అది మ్యూజియం అనేది చూసామండి. వ్యాక్స్ మ్యూజియం సెలబ్రిటీస్. చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా చూడవలసిన ప్లేస్ అనమాట. అండ్ ఇది హర్రర్ కూడా ఉంది అక్కడ పక్కన. వీళ్ళందరూ వెళ్ళారులే కానీ నేను వెళ్ళలేదండి. చాలా అయితే చాలా బాగుంది. ఇది కూడా గుడ్, చూడొచ్చు, పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా వాళ్ళకి అన్నీ చూపించవచ్చు అనమాట. అసలు రియల్ బొమ్మలండి ఇవన్నీ, కానీ రియల్గా మన ముందు రియల్గా నుంచినట్టుగా ఉందండి. అంత బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది. మైసూర్లో సెలబ్రిటీస్ వ్యాక్స్ మ్యూజియం. ఇక్కడ చూడండి, ఫొటోస్ కూడా దిగుతున్నారనమాట మేము. అండ్ మా హస్బెండ్, మా పిల్లలు ఇంకా ఇక్కడ నుంచొని ఫొటోస్ అనేది కొన్ని దిగుతున్నారనమాట. నేను అలా ఫొటోస్ దిగేసి అది మొత్తం అలా 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 చూసేసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారండి పిల్లలు అయితే. ఈవెన్ ఇది ఏంటంటే మ్యూజియం, వ్యాక్స్ మ్యూజియం అంటే ఇదంది క్యాండిల్, అంటే క్యాండిల్తో చేశారనమాట. క్యాండిల్ అంటే ఫ్రెండ్స్ అది ఏమంటారంటే క్యాండిల్ కరిగిపోయిద్ది చూసారా, ఓం బత్తి అంటాము, దాంతో చేసినది వ్యాక్స్ క్యాండిల్ దాంతో చేసిన బొమ్మలు అనమాట ఇవి. అసలు ఎంత బాగున్నాయంటే బొమ్మ. అసలు ఇది ఏంటంటే టచ్ కూడా చేయనివ్వరండి వాళ్ళు. జస్ట్ చిన్న టచ్ కూడా చేయకుండా ఏదైనా ఫాల్ట్ అయితే మాత్రం అందులో వాళ్ళు కంపల్సరీగా 10,000 పే చేయాలి. కంపల్సరీ 10,000 పే చేయాలి. అందుకని చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఇది పిల్లలు ఉంటే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇవి చూస్తూ ఎంజాయ్ చేయాలన్నమాట. ఇది చూడండి, అసలు ఎంతమంది మహారాజు, చాలా బాగుంది కదండి. ఇది క్యాండిల్ అంటే మోమ్తో చేసింది, ఓకేనా, అదనమాట. ఇది ఒకటి చూసామండి. ఇది కూడా చాలా బాగుంది. టచ్ అయితే చేయనివ్వలేదండి అస్సలు. పిల్లలు కూడా టచ్ చేస్తాను అంటే వాళ్ళకి రియల్ లాగా కనిపిస్తుంది పిల్లలకి. అందుకని నేను టచ్ చేస్తాను అన్నారండి. బట్ ఏంటంటే టచ్ చేయనివ్వాలి. టచ్ చేస్తే మళ్ళీ ఏదైనా చిన్న ఇలా పడితే ఇలా పడిపోయిద్ది కదండి, క్యాండిల్తో చేసింది కాబట్టి కొంచెమేమో జాగ్రత్తగా ఉండాలి. ఇది చూసారా అసలు ఎంత బాగుందో. రియల్గా ఉందండి, కూర్చున్నట్టే ఉంది, కానీ ఇది రియల్ కాదు. అండ్ బొమ్మలు, ఈ బొమ్మ కూడా చాలా బాగున్నాయి కదండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. చూడవలసినది ప్లేస్ అనమాట. వీళ్ళు చేస్తున్నారు కదండి, అసలు వీళ్ళు కష్టాన్ని చెప్పుకోవాలి. అంత మంచిగా చేశారండి, సూపర్ చేశారు కదా. అండ్ జవహర్లాల్ నెహ్రూ ఇవన్నీ ఉన్నాయండి అక్కడ, అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. అసలు చూసారా, నిజంగా ఉన్నట్టే ఉంది. నాకైతే భయం వేసింది ఫ్రెండ్స్. అమ్మో నాకు భయం వేస్తుంది అన్నాను నేనైతే. నిజంగా సీరియస్లీ భయం వేస్తుంది. కానీ బొమ్మలు. అండ్ ఇది చూసారా, మీరు అబ్జర్వ్ చేయండి, క్యాండిల్తో ఆ బత్తితో చేసినది ఇది మొత్తం అన్నమాట. అంత బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇవన్నీ బొమ్మలన్నీ చూసేసి బాగా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసారు. అండ్ మేమైతే ఫుల్గా టైర్డ్ అయిపోయామండి పిల్లలతో. అబ్బో ఏం గోలాలేండి పిల్లలు. అసలు ఆ జర్నీ చేసి అది చేసి అలసిపోయామనుకోండి. మేమైతే ఫుల్గా అయితే అలసిపోయాము మా పిల్లలతో. తప్పదు కదండి ఇంకా. తర్వాత వచ్చేసరికి ఆ బొమ్మలు ఇలా చూసారా ఎంత బాగుంది కదా. ఇది కూడా ఒకటి చేశారనమాట. పైన మంకీ అనేది కూర్చొని ఉంది, బొమ్మ అనమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి అనమాట. మళ్ళీ ఇది కూడా చాలా బాగుంది. మీరైతే వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలియదులే కానీ, అండ్ డైరెక్ట్గా చూస్తే మాత్రం ఇంకా ఇది బొమ్మ షైనింగ్ ఎక్కువ ఉందన్నమాట. అంత షైనింగ్ ఉంది బొమ్మలు అనేవి, చాలా షైనింగ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కంపల్సరీ మీకు తెలిసిపోయిద్ది అనమాట, ఓకేనా. ఇవన్నీ లైట్స్ అండి, గ్రీన్, వైట్, రెడ్, ఇలా లైట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అది చూసారా, ఇది చాలా బాగుంది కదండి. అసలు నేను పక్కన వాళ్ళ పేర్లు, వాళ్ళు పుట్టింది మొత్తం ఒక బిట్ చూపిస్తున్నాను మీకు. అండ్ ఇది చూడండి, చాలా బాగున్నారు కదా అసలు వీళ్ళు.
వీళ్ళెవరో గెస్ట్ చేయండి మీరు. గెస్ట్ చేసి నాకు చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలుసు, ఓకేనా? గెస్ట్ చేయండి. ఇలా ఒరిజినల్గా రియల్ మనుషుల్లాగా ఉన్నారు కదండి. వీడియోలోనే మీకు అంత బాగుంటే రియల్గా ఎలా ఉంటాయండి? ఒకసారి చూడండి. మైసూర్కి విజిట్ చేసినప్పుడు ఒకసారి చూసి రండి. తాత, గాంధీ తాత బాగుంది కదండి. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అండ్ మీ అందరు ఫేవరెట్ మిస్టర్ బీన్ కూడా ఉన్నారండి. మిస్టర్ బీన్ నాకైతే పిచ్చా ఫేవరెట్. నేనంటే చిన్నప్పుడు పెద్దాక మిస్టర్ బీన్ చూసేదాన్ని అంట. మా మమ్మీ చెప్తా ఉండిద్ది. మిస్టర్ బీన్ ఎక్కువ చూస్తాను నేను. అండ్ నా ఫేవరెట్ మిస్టర్ బీన్ అనే నాడీ ఎవరినైనా గుర్తుందండి? నాడీ కాటన్లోనే నాడీ పోగోలో చూసేదాన్ని నేను నాడీ అనేది. మీకు కూడా ఆ నాడీ అనేది తెలిస్తే కామెంట్ పెట్టండి. మేము కూడా చూసాను చిన్నప్పుడు అనేది. ఎక్కువగా చిన్నప్పుడు నేను మిస్టర్ బీన్ అని నాడీ చూసేదాన్ని. ఈ రెండు ఎక్కువ చూసేదాన్ని. అండ్ ఇవి కూడా అండి చూసారా, వీళ్ళెవరో తెలుసా? తను కన్నడ హీరో అనమాట. ఇది అనమాట. అక్క ఒక్కొక్క చోట 2 minutes 3 minutes అలా మొత్తం అంటే చూడాలి కదండి. ఎక్కడి నుంచో వచ్చాం. ఇవన్నీ కొంచెం చూడడానికేగా. అలా చూసి వెళ్ళిపోతే ఏముందండి చెప్పండి మీరే. అందుకని ఫ్రెండ్స్ మొత్తం చూసి లేట్ అయినా కూడా అంతా కవర్ చేసామన్నమాట. ఒక్క రోజులో మొత్తం కవర్ చేయడం అంటే ఎంత కష్టం మీరే చెప్పండి. మొత్తం చూసి కవర్ చేసి చూసామన్నమాట. ఇదనమాట. చాలా బాగుంది కదండి. బొమ్మ అయితే సూపర్గా చేశారనమాట ఇది. అండ్ ఇదన్నమాట. తర్వాత మా పిల్లలు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. మా పిల్లలు మా మమ్మీ ఫొటోస్ దిగుతున్నారనమాట. అసలు మా చిన్నోడు చూడండి, అసలు వేషాలు వేస్తాడు. మరీ వేషాలు. వద్దురా అంటే నా ఇష్టం మమ్మీ, నేను ఎలా దిగాలంటే అలా దిగుతాను మమ్మీ, దాంట్లో ఏంటి నువ్వు చెప్పేదని అంటాడండి వాడు. ఇంత లేడు. మా పెద్దోడు అంతగా ఏమనడు. ఏంటంటే తను ఎదురు సమాధానం చెప్పడు తొందరగా. మా చిన్నోడైతే ఎదురు సమాధానం చెప్తాడు. అండ్ మంచి మాటలు చెప్తాడు. అండ్ బాగా చదువుతాడు. అన్నీ ఉన్నాయండి మా పిల్లల దగ్గర అయితే. ఫుల్ యాక్టివ్ ఉండాలి కదండి పిల్లలు. ముందుగా వాళ్ళు యాక్టివ్ ఉండాలంటే మేము ఏం చేయాలి? హెల్దీ ఫుడ్ అనేది పెట్టాలి. హెల్దీ ఫుడ్ పెడితే వాళ్ళు ఫుల్ యాక్టివ్ ఉంటారనమాట. వాళ్ళు తినేది కొంచెమైనా కూడా మేము కొంచెం మంచిగా పెడితే బాగా తింటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా హస్బెండ్ కూడా చెప్తే వెళ్ళండి మీరు కూడా దిగండి, ఫొటోస్ దిగండి. దిగుతానని వాళ్ళ పిల్లల్ని దింపుతున్నాడు. తర్వాత ఈయన వెళ్ళి దిగాడనమాట. అలా ఉండి దిగింది. అండ్ మా బుడ్డిది చూడండి, అసలు ఇంత లేదు. ఎత్తుకొని అసలు నా దగ్గర రాలేదండి అది. ట్రిప్ మొత్తం అయిపోయే వరకు నా దగ్గర రాలేదు. నైట్ నిద్రపోవాలంటే నా దగ్గరకు వచ్చింది ఇంకంతే. తర్వాత మొత్తం వాళ్ళ నాన్న దగ్గర యాక్చువల్లీ ఉండదు తను. బట్ తనకు కూడా అర్థమైంది, ఆ బుడ్డి దానికి కూడా. మమ్మీ అయితే ఇంట్లోనే మమ్మీ దగ్గర ఉండాలి, బయటకు వస్తే పప్పా దగ్గర ఉండాలి అని చెప్పి దానికి అర్థమైంది అనుకుంటాను. అందుకని అదేమో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది, వాళ్ళ పప్పా దగ్గరికి. అండ్ వాళ్ళ పప్పా దగ్గరికి వెళ్తే పిచ్చి వేషాలు వేసిద్దండి ఇది. రాదు అసలు వాళ్ళ పప్పా దగ్గరికి వెళ్తే. అండ్ తర్వాత వచ్చేసరికి అండ్ రితిక్ రోషన్ అనమాట. తను రజనీకాంత్. ఎవరండి హీరో? ఎవరు ఫేవరెట్ హీరో? అందరు ఫేవరెట్ హీరో రజనీకాంత్ కదండి. నాకు కూడా భలే ఇష్టం. అండ్ రితిక్ రోషన్, మిస్టర్ బీన్, ఇంకా ఇవన్నీ ఇక్కడ ఫొటోస్ దిగారనమాట. మా హస్బెండ్, మా పిల్లలు అన్నీ మంచిగా ఫొటోస్ దిగారు. చెప్పాను కదా నేను మిస్టర్ బీన్ ఇట్స్ మై నేను చూసారా దిగాను. ఇలా మిస్టర్ బీన్ దగ్గర కూడా నేను ఫొటోస్ దిగాను.
ఇలా అన్నమాట అన్నీ చూసేయండి. అండ్ ఎవరండి ఈయన? ఎవరండి ఈయన? తెలుసు కదా! మోడీ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మదర్ టెర్రెసా. సో మదర్ టెర్రెసా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈయన అన్నమాట. ఇలా ఎంజాయ్ చేయండి, ఓకేనా? చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. అండ్ పిల్లలైతే లాస్ట్లో హెర్రర్ అసలు అక్కడ కూడా వెళ్ళారు. నన్ను చెప్పారు రా 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 అని పిలిచారు. ఆయన కూడా నేను రాను నేను రాను అన్నాను. మా బుడ్డిదేమో మమ్మీ మాషుక్ మమ్మీ మాషుక్ మమ్మీ మాషుక్ అని ఏడుస్తుందండి. అది ఇంత లేదు, మాషుక్ 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 అని ఏడుస్తుంది. ఏం చెప్పాలండి దాని గురించి, మీరే చెప్పండి. తర్వాత ఇది మొత్తం చూసేసాము, ఇంకా అయిపోయింది. ఇంకా అక్కడ కూడా హెర్రర్ దగ్గర, అదే హెర్రర్ గోస్ట్ అక్కడ కూడా వెళ్ళారనమాట వీళ్ళందరూ. ఇప్పుడు బయటకు వస్తారు చూడండి. అసలు మీరే చూడండి బయట అసలు ఎంత నవ్వుకుంటూ వస్తే, ఎంత కేకలో పిల్లలైతే ఫుల్. నేనైతే వెళ్ళలేదమ్మా, నాకైతే చాలా చాలా భయమమ్మా అని చెప్పి మా డాడీ, మమ్మీ, పిల్లలు అండ్ ఈయన మా హస్బెండ్ ఇంకా వీళ్ళ వరకు వెళ్ళారు. వాడు చూడండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు బయటకు వచ్చేటప్పుడు. అలా కదిలిచ్చేస్తున్నానండి. అలా ఎంజాయ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్,